ఇంకో విచిత్రం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అని చెప్పట్లేదు కానీ డైరెక్ట్గా తమ్మునేల్స్ పైన ఎగ్జిట్ పోల్స్ అని వేస్తున్నారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కుహానా మేధావులు, అదే మా మేధావులు, మా కాసాయి గారు కావచ్చు, మా కాసాయి అలాంటి మాటలు చెప్పలే, మా గుడ్ల గోపగాడు అలాంటి మాటలు చెప్పడు, ఇంకా మా కాశ్మీర ప్రసాద్ అవి అన్నారో, లేదంటే జాన్గడు, లేదంటే సాక్షి టీవీలోను, లేదంటే కొద్దిమంది కొత్తగా వచ్చారు కొంతమంది, ఇంకా వాళ్ళ పేర్లు కూడా సరిగా లేవు. వాళ్ళు తమిళ మీద ఎగ్జిట్ పోల్ అని వేస్తున్నారు, లోపల మాత్రం ఏదో ఒక సర్వే పేరు చెప్పి మొన్నిబాయ్ అని చెప్పేసి ఒకడంటాడు, తర్వాత సర్ఫెక్స్లో ఇంకోటి ఏదో అని ఒకడంటాడు. రకరకాల పేర్లు పెట్టి ఏం చెప్తున్నారంటే ఎన్నడూ లేని విధంగా అప్పుడే భారీ మెజారిటీ. ఇంకా ఎగ్జిట్ పోల్స్కి ఈరోజు సాయంత్రం వరకు టైం ఉంది. ఇంకా ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తాయి, అప్పుడు ప్రకటిస్తారు. ఈ లోపేలో ఒక పొద్దున్న కూడా రాసుకొచ్చేస్తున్నారు, పేపర్ మీద రాసుకొచ్చేసి ఇంకేమీ లేదు, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది. వీళ్ళ డబ్బాలు అంతే. ఏట్రా అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్వే సంస్థ నిజంగా అలాంటిది ఏదైనా చేసి ఒక బయటకు ప్రకటించినప్పుడు ఏంటంటే కనీసం ఏ పీడిఎఫ్ ఫైల్ లాంటిదో ఏదో ఒకటి ఉంటుంది కదా. మరీ పొద్దున్న లెక్క మీద రాసుకొచ్చేసి ఒక పేపర్ మీద రాసుకొచ్చేసి ఏమన్నా కిరాణా కొట్టుకు వెళ్తాం కదా, కందిపప్పు 3 కేజీలు, పంచదార 2 కేజీలు అని చెప్పేసి, బియ్యం ఒక 5 కేజీలు 10 కేజీలు అని చెప్పేసి రాసుకుని కిరాణా షాప్కి వెళ్తారు కదా కొంతమంది. అలాగా ఒక పేపర్ మీద రాసేస్తున్నారు, దాన్ని ఫోటో తీస్తున్నారు, దాన్ని వాట్సాప్లో పంపించుకుంటున్నారు, శుభ్రంగా దాన్ని స్క్రీన్ మీద చూపించేస్తున్నారు ఆ పొద్దున్న లెక్కని. అది ప్రీ పోల్ సర్వే అంటున్నారు, ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైనా అలా వస్తాయా అని చెప్పేసి అంటే ఏ నియోజకవర్గానికి కనీసం టైపింగ్ అన్నా ఉంటుందిగా, ఉండదా? పోనీ వీళ్ళు చెప్పిన ఏమైనా సర్వే సంస్థ కరెక్టా అని చెప్పేసి ఒకసారి గూగుల్లో సెర్చ్ చూస్తే దాని పేరు కూడా కనబడట్లేదు, పేరు కూడా ఎక్కడ కనబడట్లా. వాళ్ళు చెప్తారు కదా, ఏదైతే కొన్ని కంపెనీ పేర్లు చెప్తారు కదా, ఇక పలానా కంపెనీ సర్వే చేసిందనో ఇంకోటనో, సర్లే దానికి ఉన్న పేరు ఏంటి, దానికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అని చెప్పేసి గూగుల్లో చూసాం అనుకోండి, దొరకదు. ఎందుకంత ఆత్రం దానికి? సాయంత్రం 6:30 దాకా ఆగితే తెలిసిపోద్ది ఏ ఎగ్జిట్ పోల్స్ ఏంటి అనేది, ఎవరు వస్తారు అనేది. సాయంత్రం సాయంత్రం నుంచి ఊదరు కొడతారు. మనం కూడా మాట్లాడుకుంటాం దాని గురించి, మనం కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. నేను కూడా మాట్లాడతా కొద్దిసేపు అయిన తర్వాత. సర్వే ప్రకారం అంటే ఎన్నికలు అయిన తర్వాత సర్వే ప్రకారమనో, ప్రీ ఎగ్జిట్ పోల్స్ అనో, లేదంటే ప్రీ పోల్ సర్వే అనో ఏదో పేరు పెట్టి మనం కూడా మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. రియాలిటీలో ఉండాలి ఇప్పుడు కూడా. 6:30 వరకు అలాంటి ప్రస్తావన ఏది ఉండదు. 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు దాకా ఎవరైనా చెప్పినా కానీ అంతా వస్తుంది, వాటిని నమ్మే పరిస్థితి ఏమి ఉండదు. నేను అందుకే చెప్తున్నాను కదా, క్రెడిబిలిటీ లేనివి అవన్నీ పరిగణలోకి తీసుకోవడం అన్నీ కూడా. ఇప్పుడు మనకు ఒక నిబంధన ఉంది, ఎన్నికల సంఘం నిబంధన ఉన్నప్పుడు ఏ సంస్థ కూడా ఆ నిబంధనలు ఉల్లంఘించి మేము ముందుగానే ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాము అనే ధైర్యం ఎవరూ చేయరు. మరి వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఊరు పేరు లేనివి సర్వే సంస్థలు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు. ఓ పొద్దున్న కూడా తీసుకొచ్చి ఇప్పుడు దాకా చెప్పాను కదా, అదే పని చేస్తూ ఉంటారు. మా అభి పెట్టినారనమాట. అంటే ముందు నుంచి కూడా అది అంటే ఏజెంట్లు కార్యకర్తలు పారిపోకుండా మళ్ళీ మనమే వచ్చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉంటారన్నమాట వీళ్ళంతా కూడా. అవన్నీ చేసుకున్నా ఉపయోగం లేదు, మీ పెయిడ్ డబ్బా కాకపోతే అదంతా మన పెయిడ్ ప్రమోషన్ అనుకోవాలా. వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి కూటమి రాబోతుంది. కూటమికి నాకు తెలిసి 120+ కానీ బిలో అయితే ఉండవు. ఇది రాసి పెట్టుకోండి, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని పేపర్లు పట్టుకొచ్చినా, ఎంతమందిని వేసుకొచ్చేసినా, పొద్దులెక్కలు ఎంతమందితో రాసుకొచ్చేసినా కూటమికి ఖచ్చితంగా 120+, 120 పైనే కానీ తక్కువ అయితే రావు. 4వ తారీఖున అంటే ఇంకొక 2-3 రోజులు ఉంది. 4వ తారీఖున అందరికీ అర్థమైపోద్ది సినిమా. ఆల్రెడీ వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమి వైపే ఉంటాయని నా నమ్మకం. ఖచ్చితంగా ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ సంస్థ రిలీజ్ చేసినా ఎగ్జిట్ పోల్స్ ఎవరు ప్రకటించినా సరే కూటమి వైపే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రకటిస్తారు. అది చూసి ఆడాలా. ఇలా చూసి ఏళ్ళకేళ్ళ ముందు నుంచి ఈ ప్రయత్నం అన్నమాట. నేను చూసా టీవీ 9లో డిబేట్ అనుకుంటా, అదొక విచిత్రమైన వాదన. నిన్న అక్కడ మా కేఎస్ ప్రసాద్ అయితే నేను ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేసామంటాడు. అది ఏముండదు గ్రౌండ్ లెవెల్కి, అక్కడ వెళ్ళి గ్రౌండ్ లెవెల్ నాకు తెలీదా? కేఎస్ ప్రసాద్ గురించి నాకు తెలీదా? హైదరాబాద్లోంచి బయటికి రాడు మనోడు, హైదరాబాద్ దాటి బయటికి రాడు.
గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఎక్కడ చేసావంటే ఛాన్సే లేదు. గ్రౌండ్ అంతా అబద్ధాలు అంతే. ఏదో ఒక సొల్లు చెప్పుకొని బతికేయచ్చులే. ఏదో ఉన్నా కానీ సాయంత్రం వరకే మనం బాగా అవ్వాలి ఇక్కడ. ఆ తర్వాత ఊదేది సచ్చేది ఏ ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం బొమ్మ కనపడుతుందిగా అందరికీ. సాయంత్రం ఒక పిక్చర్ కనపడిపోద్ది మీ అందరికీ కూడా. ఎన్నాళ్ళు మనం అనవసరంగా ఆవేశపడి పొద్దులేకలు వేసుకొని చెప్పేసాం. కాదు, రియాలిటీ ఇది, వాస్తవం ఇది. గ్రౌండ్ రియాలిటీ వేరు. మనం ఇక్కడ ఎన్ని మాట్లాడేసుకున్నా, ఒక పేపర్ పెన్న పెట్టుకొని ఎన్ని మాట్లాడేసుకున్నా, గ్రౌండ్ రియాలిటీ వేరు. ఎక్కడికి వెళ్ళినా ఏ నోట విన్నా ఒకటే మాట, దరిద్రుడు పోతేనే కానీ మనం బాగుపడం. ఏ సెంటర్కైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. టీ సెంటర్కి వెళ్తారు మాట్లాడతారో, టీ బడ్డీ దగ్గర కూర్చొని మాట్లాడతారో, టిఫిన్ సెంటర్ దగ్గర కూర్చొని మాట్లాడతారో, ఆటో స్టాండ్లో కూర్చొని మాట్లాడతారో, రోడ్డు అంటే వెళ్తే ఎక్కడైనా ఆగి మాట్లాడతారో, ఎవరిని కదిలించినా, రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ఒకటే మాట, ఈసారి ఖచ్చితంగా దరిద్రుడు పోతేనే కానీ రాష్ట్రం బాగుపడదు, మనం బాగుపడం. అదే మాట. అంతా అక్కడ అందరి నోట అదే మాట ఉన్నప్పుడు మన ఇక్కడ బాగా ఊదుకోవడం తప్పితే చేసేదేమీ లేదు. నాకు అదే అర్థమైంది. వీళ్ళు రియాలిటీలోకి ఇంకా రావట్లేదు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడొక సర్వే, ఇక్కడొక సర్వే అని చెప్పేసి ఆయా సంస్థలు చేసిన సర్వే రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇంతకుముందు చూపించుకుంటారు కాబట్టి అవి దగ్గర పెట్టుకుంటారు. వీళ్ళు అందులోంచి కొన్ని 3 కలుపుకుంటారు అన్నమాట. 3 కలిపి ఏదైతే కొద్దిగా, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఉదాహరణకి పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఛాన్స్ లేదు. ఇంకా అట్లా వేరే పేరు, వేరే ఆలోచన అనేది ఉండదు. ఖచ్చితంగా ఆయనే వస్తాడు అక్కడ 100%. మెజారిటీ లెక్కేసుకోవాలి అంతే. 30,000 వచ్చుద్దా, 40,000 వచ్చుద్దా అనే మెజారిటీ లెక్క తప్పితే ఆయన వస్తాడా రానేది లెక్క అక్కడ ఉండదు పాలకొల్లో. అలాంటి పేరు మోసిన కొన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు ఉదాహరణకు పిఠాపురం ఉంది. ఎవడిని సొల్లు చెప్పినా, ఎవడిని మాట్లాడినా, ఎవడు బొద్దుల పుస్తకాలు పట్టుకొచ్చి లెక్కలు చెప్పేసినా వర్కౌట్ అవ్వదు. 50,000 పైనుంచి మెజారిటీ పక్కా ఉంటుంది. మంగళగిరి కూడా అంతే, ఖచ్చితంగా. హిందూపూర్ కూడా అంతే, కుప్పం బాబు గారు కూడా అంతే. అక్కడ మెజారిటీ లెక్కేసుకోవాలి తప్పితే ఆయన వస్తారా రారా ఆ ప్రసక్తి లేదు. వీళ్ళు అలాంటి నియోజకవర్గాల్లో కూడా వీళ్ళు పొద్దుల బుక్ మీద రాసుకొచ్చేసేలో ఒక పెన్న పేపర్తో రాసుకొచ్చేసి మొన్న ఏకంగా ఒకడు అంటాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 6,649 ఓట్ల తేడాతో ఓడిపోతారని చెప్పేసి మాట్లాడతాడు. నాకు అప్పుడే అర్థమైంది, పూర్తిగా బుర్రపోయింది వీడికి. రేపు అన్న రోజున భారీ మెజారిటీతో ఆయన గెలిచేయడానికి మనం తలెక్కడ పెట్టేసుకుంటాం. అంచనాలు చెప్పడం వేరు, అభిప్రాయాలు చెప్పడం వేరు. కానీ ఓట్లతో సహా లెక్క ఒకటి రాసుకొచ్చి చెప్పేసావు కదా, జరిగేది ఇదే, జరగబోయేది ఇదే అని చెప్పేసి అని. అప్పుడు మనకున్న క్రెడిబిలిటీ పోదా? ఎవడో నమ్ముతాను నిన్ను అసలు. కాబట్టి సాయంత్రం వరకు వెయిట్ చేయండి. ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా సాయంత్రం తెలిసిపోతాయి, వస్తాయి కదా. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం అప్పుడు కవలితే.